అందరికీ నమస్కారం. ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సిరీస్‌లో భాగంగా 14వ రోజుకు చేరుకున్నాం. చాలామంది అనుకుంటారు, నిద్రలేమిలో కేవలం మందులు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇదొక అపోహ. ఆయుర్వేదం ప్రకారం సరైన ఆహారం, ఫ్రూట్స్ మరియు జీవనశైలి మార్పుల్లో మనం నిద్రను సహజంగానే నిద్రలేమి అనేది మన శరీరంలో వాత, పిత్త, కఫ బలానికి సంబంధం ఉంది. దీర్ఘకాలంలో దీనివల్ల మనకు అలసట, తలనొప్పి, స్మృతి సమస్యలు అంటే మెమరీ ప్రాబ్లమ్స్, మానసిక అశాంతి వంటి సమస్యలు మనకు రావచ్చు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే మనం తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా బనానా. ఇందులో మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉండడం వలన నరాలను శాంతపరిచి మనకు మంచి నిద్రను కలుగజేస్తుంది. తర్వాత చెర్రీ. ఇందులో నేచురల్‌గానే మెలటోనిన్ దొరుకుతుంది. అందుకనే మనకు స్లీప్ బాగా వస్తుంది. తర్వాత పోమోగ్రనేట్ లేదా దానిమ్మ. ఇది మన పిత్త దోషాన్ని తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం వల్ల మన మైండ్ అండ్ బాడీ రిలాక్స్ అయినట్లయితే మంచి నిద్రను వస్తుంది. తర్వాత యాపిల్ బ్యాలెన్సెస్ ద కఫ అండ్ వాత అండ్ ఇట్ ప్రమోట్స్ గుడ్ స్లీప్. అలాగే పియర్ ఇది కూలింగ్ నేచర్‌లో ఉండి మనకు అలసటను, అలాగే గ్యాస్ మంటను తగ్గిస్తుంది. అలాగే డేట్స్ ఇవి మన ఒంటికి, శరీరానికి శక్తినిస్తూ, ఓజస్‌ను పెంచుతూ, వాతాన్ని తగ్గించడం వల్ల మనకు మంచి నిద్రను కలుగజేస్తాయి. ఇన్సోమ్నియా లేదా నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే మనం దూరంగా ఉంచవలసిన ఫ్రూట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మ్యాంగో. ఇది మన పిత్తదోషాన్ని పెంచి మనకు అలసటను కలుగజేస్తుంది. తర్వాత పైనాపిల్ లేదా అనాస. ఇది ఎసిడిక్ నేచర్ ఉండడం వల్ల మన పొట్టలో ఆమ్ల శాతం ఎక్కువయ్యి మనకు రాత్రి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత లిచి. ఇది తియ్యగాను మరియు గురుగుణం కలగడం వల్ల కఫదోషాన్ని పెంచి మనకు అలసటను చేస్తాయి. తర్వాత ద్రాక్ష పండ్లు. ఇది కఫదోషాన్ని ఇంక్రీజ్ చేయడం, అలాగే మన నిద్రను భంగం కలిగిస్తాయి. తర్వాత చీకు లేదా సపోటా పండు. ఇది గురుగుణంగా ఉండి అతి మధురంగా ఉండడం వల్ల మన అరుగుదల కష్టంగా అయ్యి మన రాత్రి నిద్రకు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే ఆరెంజ్. ఇందులో ఉండే ఆమ్ల గుణం లేదా ఎసిడిక్ నేచర్ వల్ల మనకు ఎసిడిటీ జనరేట్ అయ్యి నిద్రకు భంగం కలిగిస్తాయి. రాత్రి నిద్రలో ఈ ఫ్రూట్స్ మన సమతుల్యంగా తీసుకోవడం, మోసపాటు భోజనం మరియు సాధారణ జీవన అలవాట్లు పాటించడం ద్వారా నిద్రలేమి తగ్గించుకోవచ్చు. రేపు మనం కమల లేదా జాండీస్ పై దృష్టి సారించబోతున్నాం. ఏ ఫ్రూట్స్ మన యకృత్ శక్తికి మద్దతిస్తాయో రేపు తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.